హలో అండి. చీజీ గార్లిక్ బ్రెడ్ తినాలంటే బయటికెళ్ళి తినాల్సిన పనే లేదండి. ఇంట్లోనే చాలా సింపుల్‌గా, క్రీమీగా ఉండే ఈ చీజీ గార్లిక్ బ్రెడ్‌ని చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని పొట్టు తీసుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బటర్, కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ లాగా మనకి రెడీ అవుతుంది. నెక్స్ట్ మీరు మీకు నచ్చిన బ్రెడ్ని తీసుకోవచ్చు. బ్రెడ్ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మొత్తం కూడా అప్లై చేసేసుకున్న తర్వాత పైన చీజ్ని వేసుకోవాలి. చీజు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. చీజ్ వేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని కూడా కొద్దిగా చల్లుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత బటర్ని రాసుకోవాలి. బటర్ రాసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ని పెట్టేసి కొద్దిగా వాటర్ని చిన్న బౌల్తో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉంచుకుంటే అంతేనండి. చూస్తుంటే నోరూరిపోయే చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. సో ఈ చీజీ గార్లిక్ బ్రెడ్ని ఇలానే తినేయచ్చు, లేదంటే కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.